హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కార్తీక మాసంలో ఉసిరి చెట్టు కింద భోజనం చేస్తాం కదా. అలా భోజనం చేస్తే ఎలాంటి ఫలితాలు ఉంటాయో చూద్దాం. ఉసిరి చెట్టు కింద కూర్చొని భోజనం చేయటం వల్ల ఆ దేవుడిని స్మరణించినట్టు అని అర్థం. ఆ శ్రీ మహావిష్ణువు మనకు అన్ని ఫలితాలు ఇస్తారు. అయితే అంతేకాకుండా కుటుంబం మొత్తం ఒకసారి కలిసినట్టుగా ఉంటుంది. చక్కగా మనం ఉండే బిజీ లైఫ్లో ఈ సెల్ ఫోన్స్ అన్నీ తీసేసి చక్కగా మనమే పలహారాలు అన్నీ సిద్ధం చేసుకొని చెట్ల కిందకి వెళ్ళి కూర్చోవటం ద్వారా మన బిజీ లైఫ్ నుంచి కొంచెం ఊరట కలుగుతుంది. ఇదిగోండి, పెద్ద బాల శిష్యలో ఇచ్చాడు కార్తీక మాసం ఉసిరి చెట్టు. దీన్నే దాత్రి చెట్టు అని కూడా అంటారు. దాత్రి చెట్టు అనగా ఉసిరి చెట్టు. ఈ చెట్టు కింద సమారాధనము చేసి బంధుమిత్రులతో ఎవరైతే వనభోజనము చేస్తారో ఆ సమయంలో పురాణ పారాయణం చేస్తారో లేక వింటారో వారి నీచ కర్మలను పొందక శ్రీ మహావిష్ణువు దీవెలను సంపూర్ణంగా పొందుతారు. అలాగే సంవత్సరంలో ఒక్కసారైనా చెట్లు బాగా ఉండే ప్రదేశాలకు వెళ్ళి గడపటం ద్వారా శ్వాసనాళాలు రిలాక్స్ అవుతాయి. చక్కని ప్రాణవాయువును పీల్చటం ద్వారా అనేక దోషాలు శరీరం నుంచి తొలగిపోతాయి. ఉసిరిక చెట్టు నుంచి వచ్చే గాలిని పీల్చటం ద్వారా ఎన్నో వ్యాధులు సమసిపోతాయి. కార్తీక మాసంలో ఉసిరి చెట్టును పూజిస్తే సమస్త విష్ణు క్షేత్రములందు శ్రీ మహావిష్ణు పూజ చేసిన ఫలం లభిస్తుంది అని ఈ కార్తీక మాసం గురించి పెద్ద బాల శిష్యలో ఉందండి. కార్తీక మాసం చాలా ప్రత్యేకమైనది. మనం చక్కగా నిష్టగా పూజ చేసుకుంటే ఆ దేవుడు తప్పక మన కోరికలను తీరుస్తాడు. దీనికి ఎగ్జాంపుల్ నేను అనుకున్న కోరికని ఆ దేవుడు నెరవేర్చాడు కార్తీక మాసంలో. నేను కూడా కార్తీక మాసంలో పూజ చేసి దేవుడికి దండం పెట్టుకున్నాను. మంచి హస్బెండ్ రావాలని. నాకు అట్లాగే వచ్చారు. మనం స్వచ్ఛమైన మనసుతో ఆ దేవుడిని ఆరాధిస్తే తప్పక ఆ దేవుడు మనల్ని ఎప్పుడు నిత్య దీవెనలతో దీవిస్తాడండి. మనం ఎక్కడ అబద్ధం ఆడినా, ఎక్కడ అబద్ధం ఆడకపోయినా ఆ దేవుడు ముందు ఎప్పుడు స్వచ్ఛంగా ఉంటే ఆ దేవుడు ఎప్పుడు మనల్ని కాపాడుతాడు.